అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి వరుడు కళ్యాణి వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష లేని పార్టీ. మరి కళ్యాణి గారు మహిళలంటే ఎన్ని రకాలుగా వేధించారో మీ గత ప్రభుత్వం వైసీపీ అధికారం ఉన్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి. మరి కొమ్మినేని శ్రీనివాసరావు గారు, కృష్ణంరాజు గారు మరి అమరావతిని వేశ్యాల రాజధాని అని అనటం ఎంతవరకు సబబు ఒక్కసారి ఆలోచించండి మీరు. మరి మీరు కూడా ఒక మహిళే కదా, మరి రాజధాని మహిళలను అలా అనటం ఎంతవరకు సబబు ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళని అన్నప్పుడు మహిళలందరినీ అన్నట్టే కదా వాళ్ళు. ఊరక వాళ్ళని వెనక్కేసుకుంటూ వస్తే ప్రయోజనం అంటూ ఏం లేదు. మరి ఆడపిల్లల పరిస్థితి గురించి, ఒక గంజాయి గురించి మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్లకు మాట్లాడే అర్హత మీకు లేదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క మహిళను కూడా రక్షించిన వాళ్ళను కాదు. గంజాయి డ్రగ్స్కు బానిసలై ఉన్నవాళ్ళు మీరు. మహిళలకు గౌరవం ఎలా ఇస్తారు ఒక్కసారి చెప్పండి. సొంత చెల్లిని తల్లిని గౌరవించలేని వాడు రాష్ట్ర ప్రజలను, మహిళలను ఎలా గౌరవించగలుగుతాడు ఒక్కసారి చెప్పండి. మరి తల్లిని చెల్లిని కోర్టు చుట్టూ తిప్పుకుంటూ, కోర్టులతో లాక్కుంటూ హింసలు పెట్టిన పరిస్థితి మహిళలంటే అదేనా ఆయనకు ఆత్మగౌరవం, మర్యాద అంటే ఒక్కసారి చెప్పండి. అది చాలా మంచిది కూడా కాదు. ఆయనకు రాజధాని గురించి, రాజధాని మహిళల గురించి, ఆంధ్రప్రదేశ్ మహిళల గురించి మాట్లాడే అర్హత ఎప్పుడూ పోయింది మీకు. ఊరక ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ సింపతి పొందాలంటే ఎప్పుడూ పొందలేరు, ఏ విధంగా పొందలేరు. ఎవరైనా ఒక బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళైతే రాజధాని గురించి మాట్లాడే అర్హత వాళ్ళకు లేదు, మాట్లాడకూడదు. ఇప్పుడు ప్రతి ఒక్క రాష్ట్రం చుట్టుపక్కల రాష్ట్రాలు ఉన్నాయి కదా. తెలంగాణ ఉంది, తెలంగాణ పోయి ఏపీకి రాజధాని ఏదంటే అమరావతి రాజధాని అంటారు. కర్ణాటక వెళ్ళి ఏపీకి రాజధాని ఏదంటే అమరావతి రాజధాని అంటారు. తమిళనాడు పోయి ఏపీకి రాజధాని ఏది అని అడిగితే అమరావతి రాజధాని అంటారు. మరి రాజధాని లేకుండా ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది ఒక్కసారి చెప్పండి. వేశ్యాలు వేసేది ఎవరు? వాళ్ళ కుటుంబ సభ్యులు. తమ్మినేని శ్రీనివాసరావు గారు, ఆయన కృష్ణంరాజు గారు. అలా మాట్లాడడం మంచిదేనా కళ్యాణి గారు? ఒకసారి చెప్పండి. రాజధాని లేకుండా ఏ రాష్ట్రం కూడా లేదు. ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా రాజధాని ఉండాల్సిందే. అలా మాట్లాడడం మంచిదేనా? వేశ్యాల రాజధాని ఎలా అవుతుంది? మహిళలను కించపరిచినట్ట కాదా? వాళ్ళకి బుద్ధి ఉందా లేదా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎలా మాట్లాడుతున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు ఒకసారి ఆలోచించుకొని మాట్లాడమని చెప్పండి. అలా చెప్పడం మంచిది కాదు మీ వైసీపీ వాళ్ళు. అలా వేధించడం మంచిది కాదు మీ వైసీపీ వాళ్ళకి. 5 సంవత్సరాల పరిపాలన ఏ ఒక్కటి కూడా చేయలేకపోయారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళైనా రాజధాని ఏదంటే అమరావతి రాజధాని అని గౌరవంగా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క రాష్ట్రం కూడా చుట్టుపక్కల రాష్ట్రాలు ఏపీకి రాజధాని ఏదంటే అమరావతి రాజధాని అని గౌరవంగా చెప్పుకునే పరిస్థితికి వచ్చింది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. వాళ్ళకు అభివృద్ధి చేయడానికి చేత కాదు, రాజధాని గాలికి వదిలేశారు, 3 ముక్కలు చేశారు. మహిళను నీచంగా మాట్లాడుకుంటూ, కించపరిచే విధంగా మాట్లాడుకుంటూ వచ్చినవి మీ వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు. ఒక్కసారి చెప్పండి. ప్రతి ఒక్క దాంట్లోన కించపరుచుకుంటూ, అవమానం పరుచుకుంటూ, వాళ్ళ కేసులు పెట్టుకుంటూ, వాళ్ళ మీద జైళ్ళలో వేసుకుంటూ ఎన్నో నానక అవస్థలు పెట్టిన పరిస్థితి మీ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. మీరు చేసేది ఏంటంటే బటన్ నొక్కడం, మాది అభివృద్ధి అది అంటారు. అభివృద్ధి అది ఎలా అవుతుంది? రాజధాని కావాలి, నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ కావాలి, వాళ్ళ కంపెనీలు కావాలి. అలా కాకుండా ఏ విధంగా అంటే ఆ విధంగా చేయటం ఎంతవరకు సబబు ఒకసారి ఆలోచించి చెప్పండి. అది చాలా మంచిది కూడా కాదు. భారతిరెడ్డి గారు క్షమాపణ చెప్పాలి వాళ్ళకి. తమ్మినేని శ్రీనివాసరావు గారు మంచి పద్ధతి కాదని నేర్చుకోవాలి. వేశ్యాల
రాజధాని అన్నావు, వేశ్యాల వాళ్ళు ఎవరు? మీ కుటుంబ సభ్యులు మీరు. ఎవరో కాదు, తమ్మినేని శ్రీనివాసరావు గారు. ఆయన ఎవరు? కృష్ణంరాజు అంట. ఒకసారి ఆలోచించుకొని, అది మంచి పద్ధతి కాదు, మంచిది కాదు అనేది. కళ్యాణి గారు ఒకసారి ఆలోచించుకొని మాట్లాడవలసిందిగా కోరుతూ, రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.